రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పిట్టు చాలా బలవర్ధకమైన ఆహారము. కావలసిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు. బెల్లంను బాగా తురిమి పెట్టుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్‌లో బియ్యపిండి వేసుకొని, బెల్లంను కూడా బాగా సన్నగా తురుముకొని, అందులో వాటర్ వేసుకొని, పిండిని మరీ పలుచగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్లుగా కలుపుకోవాలి. అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్‌గా కలుపుకోవాలన్నమాట. వాటర్ మరీ ఎక్కువ వేయకండి. ఈ పిట్టు నడుము నొప్పితో ఉన్న వారికి మంచి బలాన్ని చేకూరుస్తుంది. ఒక గిన్నెలో వాటర్ వేసి, ఆ గిన్నె పైన క్లాత్‌ను తడిపి, ఆ క్లాత్‌ను ఇలా గిన్నెకు కట్టుకోవాలి. ఇలా గిన్నెకు కట్టి, గిన్నె మీద పిండి వేసి ఉడికించడం వలన లోపల నుంచి ఆవిరి వలన ఆ పిండి ఉడుకుతుంది. ఇలా గిన్నెకు క్లాత్ కట్టుకుని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని, బెల్లం మరియు బియ్యపు పిండిని ఇలా ఈ క్లాత్ మీద వేసి సమానంగా సర్దుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఈ గిన్నె పెట్టినప్పుడు లోపల ఆవిరికి ఈ పైన ఉన్న పిండి మొత్తం బాగా ఉడికి, బెల్లం కూడా కరిగి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పిట్టు పల్లెటూర్లలో బాగా ఎక్కువగా తయారు చేస్తారు. ఇలా క్లాత్‌ను పిండి మీద మొత్తం కప్పుకోవాలి. పిండి కనబడకుండా మొత్తం క్లాత్‌ను కప్పుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి సన్నని సెగ మీద ఒక 20-25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక పావుగంట తర్వాత మూత తీసి, ఈ పైనున్న క్లాత్‌ను ఒకసారి తీసి గరిటెతో కలుపుకుని చూసుకోవాలి. పిండి ఉడికితే గనక పొడి పొడిగా తయారవుతుంది. ఇలా ఒకసారి నొక్కి పట్టి చూసుకుని, పిండి మెత్తగా అయితే గనక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని, పైన ఉన్న క్లాత్‌ను తొలగించి, గరిటెతో వేరొక ప్లేట్‌లోనికి ఈ పిట్టును మొత్తం తీసుకోవాలి. పల్లెటూర్లలో ఈ వంటకాన్ని ఎక్కువగా తయారు చేస్తారు. నడుము నొప్పితో ఉన్న వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆడవారికి, ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ పిట్టు బాగా ఉపకరిస్తుంది. ఈ పిట్టులో కొబ్బరికాయను కూడా తురుముకుని వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పిట్టులో నువ్వుల నూనె లేదా గానుగ నూనెతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్‌ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.